ఓం అపో దేవి రుపసృజ మధుమతి అయక్ష్మాయ ప్రజాభ్యః తాసామాస్థానా దుజ్జిహత ఓషధయః సుపిప్పలాః. యజుర్వేద మంత్రం చూడండి. ఇక్కడ చాలా చక్కటి భావార్థం పరమాత్ముడు మనకు తెలియజేస్తున్నాడు. రాజు అంటే మనల్ని ఎవరైతే పరిపాలిస్తుంటాడో అటువంటి రాజు రెండు విధములకు వైద్యులను ఉంచవలెను. అంటే తన రాజ్యంలో రెండు రకాల వైద్యులను ఉంచాలి. ఒకటి చూడండి, సుగంధాది ఓషధి పదార్థములచే హోమములను వనర్చుచు వాయువు వర్షము జలము ఓషధులను శుద్ధి వనర్చువాడు. చూడండి, తన రాజ్యంలో హోమములు చేసేటటువంటి ఒక వైద్యుడంట. హోమములు ఎవరు చేస్తారో అతన్ని కూడా ఇక్కడ వేదం ఏం చెప్తుంది? వైద్యుడిగా చెప్తుంది. ఎందుకు? అతను కూడా ఈ హోమము ద్వారా పంచభూతాలను శుద్ధి చేసి అందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదింపజేస్తున్నాడు, రోగరహితులుగా చేస్తున్నాడు, వాళ్ళ రోగాలను దూరం చేస్తున్నాడు. కాబట్టి మొట్టమొదటి వైద్యుడు ఇక్కడ హోమము చేసేటటువంటి ఋత్విజుడు అని ఇక్కడ వేదం చెప్తుంది. అంటే సుగంధాది పదార్థములను హోమము చేయాలి, అగ్నిహోత్రం చేయాలి. అటువంటి వైద్యుడిని ఒకరిని నియమించుకోవాలి. మొట్టమొదటి వైద్యుడిగా ఇక్కడ వేదమంత్రం చెప్తుంది. రాజు నియమించాలంట, రెండు రకాల వైద్యులను ఉంచాలి. తర్వాత రెండవ వాడు శ్రేష్టమైన విద్వాంసుడు. రెండవ వాడు ఎవరంటే శ్రేష్టమైన విద్వాంసుడు. విద్వాంసుడు అంటే వేదములను క్షుణ్ణముగా బాగా తెలుసుకున్నటువంటి, పరిపూర్ణంగా చదివినటువంటి వాడు. అలాగే పక్షపాతము లేనివాడు, రాగద్వేషములు లేనివాడు. అటువంటి శ్రేష్ఠ విద్వాంసుడు రెండవ వాడు. అతడు కూడా వైద్యుడే. ఎట్లా వైద్యుడై అంటే చూడండి, వైద్యుడై నిదానము మున్నగు వాని ద్వారా సకల ప్రాణులను రోగరహితముగా వనర్చువాడు. వాడు బాగా చదువుకొని ఆ యొక్క రోగులను వైద్యం చేస్తాడు, అంటే తన మందులు ఇచ్చి బాగు చేస్తాడన్నమాట. అటువంటి వాడు రెండవ అటువంటి ఇక్కడ డాక్టర్ అంటారు మన భాషలో. అయితే ఇక్కడ డాక్టర్ కూడా ఎలాంటి వాడై ఉండాలి? బాగా చదువుకున్న వాడై ఉండాలి. మిడిమిడి చదువులు చదివితే వాడు ప్రాణాలు తీసేస్తాడు సరిగా తెలియక. బాగా చదువుకున్నటువంటి వాడు మన రోగములను దూరపరచువాడు. నిదానం అంటే వైద్యము ద్వారా, తన వైద్యము ద్వారా రోగాన్ని బాగు చేస్తాడు. అటువంటి వాడు రెండవ వాడు. ఈ కర్మలు వనర్చకున్నా ప్రపంచమునందు సార్వజనిక సుఖము లభ్యము కాజాలదు. అయితే రాజు ఈ విధంగా ఇద్దరు వైద్యులను నియమించకపోతే ప్రపంచములో సార్వజనిక సుఖం అంటే మనుషులందరూ సుఖంగా ఉండలేరు. కాబట్టి సార్వజనిక సుఖం కావాలంటే రాజు ఈ ఇద్దరు వైద్యులను నియమించాలని పరమాత్ముడు చెప్తున్నాడు. ఓం